అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిష రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, బ్రాహ్మణవేది ముత్తుకూరు. చాలామంది అడుగుతున్నారు, స్వామి 15వ తేదీ నుంచి పండగ నిలబెడుతుంది కదా, ముహూర్తాలు లేవంట కదా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. దీని మీద ప్రతి సంవత్సరము నేను వీడియో పెడుతూనే ఉన్నాను. అయినా ఇంకా చాలామందిలో దీని మీద ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అదేవిధంగా అందరి పురోహితుల మీద, అందరి జ్యోతిష్యుల మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది. దయచేసి ఎంతోమందికి ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది కూడా. దాని మీద ఒక చక్కటి క్లారిటీ ఇద్దాం. పండగ నిలబెడితే ముహూర్తాలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు కనుక వాటి మీద ఒక మంచి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఇది విని అందరికీ తెలియచేయండి. నా యొక్క ఆలోచన అది. ఇక్కడ పండగ నెల పెడితే ముహూర్తాలు ఉన్నాయా లేదా, అసలు పండగ నెల అంటే ఏంది, ఎప్పుడు పెడుతుంది? పండగ నెల అంటే ధనుర్మాసం. అది డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది, సోమవారం నుంచి. ఎందుకంటే ఈ పండగ నెల పెట్టినప్పుడు ముహూర్తాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు కదా. పండగ నెల పెడితే ముహూర్తాలు ఉంటాయి. అయితే ఎలా ఉంటాయి, ఎందుకు లేవని చెప్పారు అంటే, మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మానాలు 2 రకాలు, సౌరమానము, చాంద్రమానము. మనము కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమాసం ఇలా చెప్పుకునేవన్నీ చాంద్రమానాలు. అదేవిధంగా సౌరమానం అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటారండి. అలా సూర్యుడు ధనస్సు రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అక్కడి నుంచి ఆ ఒక్క నెలంతా కూడా పండగ నెల అంటాం. దాన్ని ధనుర్మాసము. ఎందుకన్నారంటే ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి సమయాన్ని ధనుర్మాసం అంటాం. ఆ మాసం అంతా అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో నెలంతా ఉంటాడు. అది ఎప్పుడు రాబోతున్నాడు సూర్యుడు ధనస్సు రాశిలోకి అంటే డిసెంబర్ 15వ తేదీ రాత్రి 10:11 వస్తున్నాడు. మూలా నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ధనస్సు రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఆ ఒక్క నెలంతా ధనుర్మాసం అంటామండి. ఈ ధనుర్మాస సమయంలో అత్యద్భుతంగా విశేషంగా విష్ణుమూర్తి పూజలు రామాలయాల్లో, విష్ణాలయాల్లో, కృష్ణ మందిరాల్లో చక్కగా వేకుజాన పూజలు చేసి కట్టుపొంగులు ఎంత నివేదన పెట్టి, పులిహోర నివేదన పెట్టి భజన చేసి చాలా బాగా చేస్తుంటారు. మన ఇళ్ళ ముందు కూడా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని బ్రహ్మాండంగా చేస్తుంటాం. ఈ ధనుర్మాసం ముహూర్తానికి మంచిదే. అయితే ఇక్కడ ఏంటి మరి పండుగ నెల పెడితే ముహూర్తాలు ఏమంటున్నారు కదా, మీరు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు కదా, ఏంటి విశేషం అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సౌరమాన ప్రకారం ధనుర్మాసం జరిగేటప్పుడు చాంద్రమాన ప్రకారం పుష్యమాసం కలవకూడదండి. అంటే సౌరమాన ప్రకారం ధనుర్మాసము, చాంద్రమాన ప్రకారం పుష్యమాసం రెండు కలవకూడదు. కలిస్తే శూన్యమాసం అవుతుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మరి పుష్యమాసం ఎప్పుడు వస్తుంది అంటే, అది ఈ యొక్క పుష్యమాసం అనేది ఈ నెల 31వ తేదీ నుంచి పుష్యమాసం వస్తుంది. అంటే డిసెంబర్ 31వ తేదీ నుంచి పుష్యమాసం వస్తుంది. కాబట్టి డిసెంబర్ 26వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. అన్ని ముహూర్తాలు ఉన్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ విషయం అందరికీ తెలియచేయండి. మరి చెప్తున్నాను, మనకిక్కడ ధనుర్మాసం జరిగేటప్పుడు సౌరమాన ప్రకారం ధనుర్మాసం జరిగేటప్పుడు చాంద్రమాన ప్రకారంగా పుష్యమాసం కలవకూడదు. కలిసినప్పుడే ముహూర్తాలు ఉండవు. మరి చాంద్రమానం అనేది పుష్యమాసం అనేది ఇప్పుడే కాదు కదా, 31వ తేదీ వస్తుంది కదా. కాబట్టి డిసెంబర్ 26వ తేదీ వరకు నిరభ్యంతరంగా ముహూర్తాలు ఉన్నాయి. మరి అందరికీ చెప్పండి, చక్కగా ఈ సమయం ఉపయోగించుకోండి. అంతేగాని గతంలో అనుకున్నా కదా అనేసి అదే మీరు ఫాలో అవుతూ ఉండద్దు. మీకు చక్కటి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. అయితే డిసెంబర్ 26వ తేదీ ముహూర్తాలు అయిపోతే మరలా తిరిగి జనవరి 31వ తేదీ నుంచి మాఘమాస ముహూర్తాలు ప్రారంభమవుతాయి. దయచేసి తెలుసుకోండి. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.